అధ్యక్షురాలని మార్చే ముందు కూడా ఇలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయా? రేపొద్దున్న పురంధేశ్వరి గారికి ఇంకా టర్మ్ కూడా అయిపోతుంది. అట్లా నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ లేదండి. ఈగో ప్రాబ్లమ్స్ ఎవరు ఆడుకుంటాయి, అది ఉండదని నేను చెప్పను. ఇద్దరు ఈగోస్ ఎవరికి ఆడుకుంటాయి. కులపరమైన ఫీలింగులు కూడా ఇద్దరికి ఇంటర్నల్గా ఉంటాయి. కానీ రోడ్డు ఎక్కి అది కొట్టుకున్నారని నేను అనుకో. జరిగిన సంఘటన అయితే అది పెద్ద ఫ్లేరప్ చేసే సంఘటన కాదు, ఫోకస్ చేయాల్సిన అంశం కాదు. అది సహజ సిద్ధ అంశాన్ని అట్లా ఫోకస్ చేశారు అంతే, అంత మించి ఏం లేదు. కాకపోతే బీజేపీ సైలెంట్ గా ఉండడానికి ఇలాంటి విభేదాలే కారణం అనేది వస్తుంది కదా. అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు పెద్ద సమస్య ఉంటుంది. చంద్రబాబు మీద ఎట్లా వెళ్ళాలి? ఇప్పుడు ఏదైనా సరే ప్రతిపక్షాన్ని తిడుతూ కూర్చుంటానంటే జనం ఒప్పుకోరు కదా. అధికార పక్షం మీద దాడికి వెళ్ళాలా? అధికార పక్షంలో వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి పాత్ర పోషించాలా లేదా అన్నది అధిష్టానం వీళ్ళకి క్లియరెన్స్ ఇస్తే చేస్తారు. అధిష్టానాన్ని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు. ఆయన ప్రాంతీయ పార్టీ కాబట్టి ఆయన నిర్ణయం ఆయన ఇష్టం. అధిష్టానాన్ని అడిగే ధైర్యం వీళ్ళకి లేదు. అదే సందర్భంలో వీళ్ళకి నేరుగా గైడ్ చేసి ఎట్లా వెళ్ళండి అని చెప్పే ఉద్దేశం అధిష్టానానికి లేదు. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ మొదటి నుంచి ఉంది. అందువల్లనే సమస్య ఇక్కడ. అంటే చీఫ్ మారితే ఆ మార్పు ఏమైనా కనిపిస్తుందా రేపొద్దున్న? నాయకులు వచ్చేవాళ్ళు కనుక అగ్రెసివ్ వాళ్ళు అయితే పార్టీ సస్టైన్ అవుతుందండి. లేదంటే ఈ 4 సంవత్సరాలు కూడా పార్టీ ఉందంటే ఉంది. నాకు తెలిసి పురంధేశ్వరి గారిని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే బాబు గారు